అందరికీ నమస్కారం. నేను మీ జోగి బ్రో. వెల్కమ్ టు మై ఛానల్ జోగి జగదీష్ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లైక్, ప్లీజ్ షేర్, ప్లీజ్ సబ్స్క్రైబ్. ఫస్ట్ టైం కనుక ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు విషయానికి వచ్చినప్పటికి చామంతి మొక్కలు మా ఇంట్లో పూతకు సరిగ్గా రెడీగా ఉన్నాయి. చూడండి, అదిగోండి చక్కగా రెడీగా ఉన్నాయి. ఇంకా ఉన్నాయి, చిన్న చిన్న బడ్స్తో ఉన్నాయి, కానీ ఇవైతే విచ్చుకోవడానికి రెడీగా ఉన్నాయన్నమాట. దాని గురించి నేను చెప్తున్నాను. అలాగే మీ ఇంట్లో చామంతి మొక్కలు ఏ స్టేజ్లో ఉన్నాయి, ఎలా ఉన్నాయి, ఇలా హెల్తీగా బడ్స్ మంచిగా వేసి గంపలు గంపలు మొగ్గలు తొడిగి చూసారా ఎలా ఉన్నాయి, అలా ఉన్నాయా ఏంటి అన్నది నాతో షేర్ చేయండి. ఎప్పటికప్పుడు ఇలా ఎండిపోయిన ఆకులన్నిటినీ తీసేస్తూ ఉండాలి. ఈ చామంతి ఆకులు స్మెల్ చాలా చాలా మంచిగా అనిపిస్తాయి. నాకైతే చాలా ఇష్టంగా ఉంటాయి. ఆకులు ఇలా తెంపి ఇలా వాసన చూస్తే నాకు చాలా ఇష్టంగా ఉంటాయి. అందుకే దీనిపైన ఎక్కువగా పురుగులు ఆశిస్తాయి అన్నమాట. నల్ల పేను అన్నది, అలాగే తెల్ల పేను అన్నది ఎక్కువగా ఆశిస్తుంది. మిల్లీ బాగ్స్ అంటారు కదా, వాటి ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా చూసుకోండి. అలాంటి కనపడిన వెంటనే మనకు అందుబాటులో ఉండే పెస్టిసైడ్తో దీన్ని కంట్రోల్ చేసుకోవాలి. సింపుల్గా మన ఇంట్లో ఉండే నీమ్ ఆయిల్ కానీ, లేదంటే కుంకుడుకాయ రసం, షాంపూ సొల్యూషన్, లేదంటే డిటర్జెంట్ సొల్యూషన్ దేన్నైనా స్ప్రే చేసి చక్కగా వీటిని కంట్రోల్ చేసుకోవచ్చు. ఇది సైక్లోన్ ఎఫెక్ట్ అప్పుడు ఈ కొమ్మ ఇరిగిపోయిందండి. మరి అలా కొంచెం దారంతో తాడుతో కట్టి దీన్ని జాగ్రత్తగా ఉంచాను పూలు పూసేంత వరకు. చామంతి మొక్కలు చాలా స్మూత్గా ఉంటాయి, ఆ విషయం మీకు కూడా తెలుసు కదా. చాలా కేర్ఫుల్గా ఉండాలి. అలాగే స్టిక్స్ మధ్య మధ్యలో పెట్టుకొని, ఎక్కువగా ఫ్లవర్స్ అయ్యేటప్పుడు బరువుగా ఉంటాయి కాబట్టి స్టిక్స్ మధ్య మధ్యలో పెట్టుకొని దానికి ఆసరాగా దారాన్ని కట్టుకొని ఉంచండి. మరి మీ ఇంట్లో ఎలా ఉన్నాయి పొజిషన్ అనేది చూసుకోండి. ఇప్పుడు ఈ విధంగా ఉండే విధంగా అన్నీ చూసుకుంటే చక్కగా పువ్వులు గంపడు గంపడు పువ్వులు పోస్తాయి అన్నమాట. ఇంకా ఉన్నాయి కొన్ని మొక్కలు, ఇంకా చిన్ని బార్డ్స్ వచ్చాయి, ఇంకా మొగ్గలు చిన్నగా ఇంక ఇప్పుడు స్టార్ట్ అయ్యాయి అన్నమాట. ఇవి ఇంకా అందు గురించి నేను వాటిని చూపించట్లేదు. అదిగోండి చూపిస్తున్నాను, కానీ అక్కడ పెట్టలేదు అన్నమాట. అటు సైడ్ పెట్టలేదు, ఇవి డివైడ్ చేస్తాను ఇవి అవి. అందు గురించి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ షేర్, ప్లీజ్ మీ తాలూకా ఇది ఎలా ఉంది ఏంటి అప్డేట్ నాకు కూడా తెలియజేయండి మీ ఇంట్లో మొక్కల గురించి. హ్యాపీ గార్డెనింగ్, టేక్ కేర్.